ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, దేవునికి వందనాలు. ఓల్డ్ టెస్టిమెంట్ లెసన్స్ అన్నీ అయిపోయినాయి. మరి న్యూ టెస్టిమెంట్ లెసన్స్ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి దేవుడు మనకు చేసిన సహాయం బట్టి దేవునికి ఎంత వందనాలు. మరి ఇప్పటి నుండి మనము న్యూ టెస్టిమెంట్ లెసన్స్ చూసుకుందాము. మనం ప్రేయర్ చేసుకొని ఈరోజు ఫస్ట్ లెసన్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ స్టార్ట్ చేసుకుందాం. ప్రేమల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవానికి వందనాలు. మీరు మా పట్ల చూపిస్తున్న మేళ్ళను బట్టి నీకు వందనాలు. మీ యొక్క మంచితనం మా పక్షాన ఎంతగానో ఉన్నది, నీకు వందనాలు. దయగల దేవా, లాస్ట్ 5 years ఓల్డ్ టెస్టిమెంట్ లెసన్స్ అన్నీ కూడా మేము చూసుకోగలిగినాం, నీకు వందనాలు. దయగల దేవా, మరి సమయాన తండ్రి, మరి న్యూ టెస్టిమెంట్ లెసన్స్ స్టార్ట్ అవుతుండగా మీ యొక్క కృపను మా పక్షాన కుమరించి మాకు నాయన ఈ యొక్క లెసన్స్ చేయడానికి మరి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. దగ్గర దగ్గర ఇంతవరకు చేసిన సహాయం బట్టి నీకు వందనాలు. ముందు కూడా సహాయం దయచేయమని పిల్లల తండ్రి, మరి ఏ లెసన్ మరి నేర్చుకున్నారో, ఏం లెసన్స్ నేర్చుకున్నారో అవి మర్చిపోకుండా సహాయం దయచేయండి. న్యూ టెస్టిమెంట్ లెసన్స్ కొరకు కూడా మా పిల్లలను మీరే మరి సిద్ధం చేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లూక్ 1 మొదటి 25 వచనాలు, 57వ వచనం నుండి 80వ వచనం వరకు, యోహాను సువార్త 1:6, లూక్ 1:1-25, 57-80, జాన్ 1:6. మనము లాస్ట్ లెసన్లో మరి ఓల్డ్ టెస్టిమెంట్ అంతా మనము ఫినిష్ చేసినాం. సో ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూసుకున్నాము ఏ విధంగా దేవుడైన ప్రభువు మరి వారి యొక్క నేకెడ్నెస్ కవర్ చేయడానికి వాళ్ళు పాపం చేసిండ్రు కదా, దేవుని మాట వినలేదు కాబట్టి వాళ్ళు మరి బట్టలు లేవు అని వాళ్ళకి తెలిసిపోయింది. సో అప్పుడు దేవుడైన ప్రభు ఏం చేసిండు, అప్పుడు ఒక గొర్రె పిల్లని తీసుకొని మరి దాని యొక్క స్కిన్తోని, చర్మంతో వాళ్ళకు క్లోత్స్ చేసిండు, ఆ యొక్క పాపాన్ని కప్పిండు, ఆ యొక్క నేకెడ్నెస్ను కప్పిండు అని మనము చూసుకున్నాం. సో ఈరోజు న్యూ టెస్టిమెంట్ లెసన్లో జాన్ ద బ్యాప్టిస్ట్ బర్త్ గురించి మనం ఈరోజు చూసుకుందాం. హూ వాజ్ జాన్ ద బ్యాప్టిస్ట్? జాన్ ద బ్యాప్టిస్ట్ ఎవరు అంటే, యేసు ప్రభు మరి దేవుని యొక్క గొర్రెపిల్ల, మన పాపములను తీసివేయడానికి ఈ లోకానికి వస్తున్నాడు అనే విషయం అనౌన్స్ చేయడానికి మరి జాన్ ద బ్యాప్టిస్ట్ పుట్టిండు అనమాట. మరి దేవుడు మరి పరలోకం నుండి ఒక వ్యక్తిని పంపిండు అని జాన్ 1:6లో మనకు కనిపిస్తుంది. దేర్ వాజ్ అ మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్, హిజ్ నేమ్ వాజ్ జాన్ అనే విషయం మనకు యోహాను సువార్త 1:6లో మరి పరలోకం నుండి ఒక వ్యక్తి దేవుడు పంపిండు, ఆయన పేరు యోహాను అనే విషయం మనము చూసుకుంటున్నాం. సో యేసుక్రీస్తు దేవుని యొక్క గొర్రెపిల్ల మరి ఈ యొక్క లోక పాపములను తీసివేయడానికి వస్తున్నాడు. మరి ఆయన పుట్టే విషయము, ఆయన యొక్క వచ్చే రాకడ విషయము మరి జాన్ ద బ్యాప్టిస్ట్ అనౌన్స్ చేసిండు అనమాట. సో ఏ పాపమైతే ఈ యొక్క హ్యూమన్ రేస్లోనికి బై ద ఫాల్ ఆఫ్ యాడమ్ అండ్ ఈవ్ వాళ్ళిద్దరు అంటే పాపంలో పడిపోయినందుకు మరి హ్యూమన్ రేస్లో సిన్ అనేది ఎంటర్ అయింది కదా. సో ఆ యొక్క విషయం మరి తీసివేయడానికి దేవుని యొక్క గొర్రెపిల్ల, ఆయన యొక్క రక్తం వలన మన పాపములు క్షమించబడతాయి అనే విషయము మరి చెప్పడానికి జాన్ పుట్టిండు అనే విషయం చూసుకోవచ్చు. సో ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ అందరూ దే వర్ లుకింగ్ ఫార్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ పుట్టినై ఉన్నాడు. మరి ఆయన మన కొరకని మరి చనిపోతాడు అనే విషయం అంతా కూడా మనకు ఓల్డ్ టెస్టిమెంట్లో చూపిస్తుంది. మరి ఓల్డ్ టెస్టిమెంట్ ఐజయా మరి 43లో కూడా మనకు ఈ జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి మనకు అక్కడ మరి ప్రొఫెసై అంటే ప్రవచింపబడ్డది. సో న్యూ టెస్టిమెంట్ సెయింట్స్ మనమందరము వీఆర్ లుకింగ్ టు ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, అంటే ఎవరైతే వచ్చి వెళ్ళిపోయిండో, ఫస్ట్ కమింగ్ అయిపోయింది యేసు ప్రభుది కదా, ఆయన వైపు మనం చూసుకొని ఆయనను మనం చూసి మరి మన యొక్క రక్షణకు ఆయననే మనకు కర్త అని మనం చూస్తున్నాం. సో ఈరోజు లెసన్లో మనము జాన్ హౌ హీ వాజ్ బార్న్ అనే విషయం మనం చూస్తున్నాం. సో జకరియా అండ్ ఎలిజబెత్ వాళ్ళిద్దరు కూడా దే వర్ రైచస్ బిఫోర్ గాడ్ అని మనము ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎందుకంటే ఆ రోజులలో 400 years ఆఫ్ సైలెన్స్, ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ మధ్యలో మనకు ఒక వైట్ పేపర్ ఉంటుంది కదా. వైట్ పేపర్ ఏంటిది అంటే సైలెన్స్ అనమాట. దేవుడు ఏం మాట్లాడలేదు అనమాట. ఎందుకంటే ఎంతమంది ప్రాఫిట్స్ మరి చెప్పినా కానీ వీళ్ళు ఇశ్రాయేలీలు వినలేదు, దేవుని యొక్క మాట వినలేదు. కాబట్టి దేవుడు సైలెంట్ అయిపోయింది అనమాట. కాబట్టి ఆ యొక్క సైలెన్స్లో కూడా మరి ఈ యొక్క కపుల్ దేవుడు మరి వాళ్ళు ఉన్నారనమాట. ఆ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలు అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు బ్లేమ్లెస్గా ఉండే అనమాట. దేవర్ రైచియస్, దేవర్ బ్లేమ్లెస్ అనమాట దేవుని యొక్క ముందల. కాబట్టి
ఈ జకరయ్య ఆయన ప్రీస్ట్ అనమాట. అంటే ఆయన యొక్క డ్యూటీ వచ్చినప్పుడు ఆయన ప్రీస్ట్ ఆఫీస్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరు ఓల్డ్ పీపుల్ అనమాట. సో వాళ్ళకి పిల్లలు లేరు. సో వాళ్ళిద్దరూ మరి ఎంతో ప్రేయర్ఫుల్ కపుల్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో మనకు కనిపిస్తుంది జకరయ్య ఎప్పుడైతే ఆయన ఇన్సెన్స్ బర్న్ చేసే ఆ యొక్క పని అనమాట. ఆయనకు ఆ యొక్క పని చేస్తున్నప్పుడు ఆ యొక్క టెంపుల్లో మరి మనం ఆ యొక్క లెసన్స్ కూడా చాలా రోజులైపోయింది మనం చూసుకున్నాము. ఏ విధంగా టెంపుల్లో ఏమేమి జరుగుతాయో మనం చూసుకున్నాం. సో ఎప్పుడైతే ఇన్సెన్స్ ఆఫర్ చేస్తారో అప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నా ప్రార్థన విన్నాడు అనే విషయం అనమాట. సో బయట అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ప్రీస్ట్ లోపల ఇన్సెన్స్, సో ఆ స్మోక్ పైకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మా ప్రేయర్స్ దేవుడు విన్నాడు అనే విషయం ఉంటుంది అనమాట. జకరయ్య ఆయన డ్యూటీ చేస్తూ ఉన్నాడు, ప్రీస్ట్ ఆఫీస్ చేస్తూ ఉంటే అక్కడ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ అంటూ మరి జకరయాస్ అనమాట. సో అప్పుడు భయపడిపోయింది అనమాట జకరయ్య దేవుని యొక్క దూతని చూసినప్పుడు. సో ఫియర్ నాట్ జకరయాస్, ఫర్ దై ప్రేయర్ ఈజ్ హర్డ్. అంటే నీ ప్రార్థన విన్నాను నేను, నువ్వేం భయపడకు. ఎందుకంటే ఎలిజబెత్ మరి ఆమె ఒక కుమారుని కంటది. మరి ఆయనకు నువ్వు జాన్ అనే పేరు పెట్టాల. మరి ఆయన పుట్టినప్పుడు అందరు కూడా సంతోషిస్తారు. ఆయన యొక్క బర్త్ దగ్గర ఆయన ఏది కూడా అంటే నాజరైట్ వావ్ అనమాట. మనకు నంబర్ 6 చాప్టర్లో కనిపిస్తుంది. అది సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఏ విధంగా మరి ఏ ద్రాక్ష అంటే ఏది కూడా మత్తు పదార్థాలు తినకూడదు, ఆయన తాగకూడదు అనే విషయాలు కూడా మరి పరిశుద్ధాత్మ దేవుని వలన ఆయన నింపబడి ఉంటాడు. ఆ యొక్క విషయాలన్నీ కూడా మరి జకరయాస్ ఎలిజబెత్కు మరి జకరయ్య ఎలిజబెత్ వాళ్ళిద్దరి విషయంలో మరి అనౌన్స్ చేస్తాడనమాట. ఏంజల్ ఆఫ్ గాడ్ గేబ్రియల్ అనమాట ఆయన. సో జకరయ్య నమ్మలేదనమాట. అరే మరి నా వైఫ్ ఎంత ముసలిది కదా, ఆమెకు పిల్లలు ఎట్లా పుడతారు ఇప్పుడు అనే విషయం ఆయన ఏంజల్ ఆఫ్ ద లార్డ్ చెప్పినప్పుడు నమ్మలేదు. కాబట్టి ఈ బికేమ్ డమ్ అనమాట. అంటే మాట్లాడలేని పరిస్థితికి వచ్చేసిండు ఆయన. సో ఆయన ఇంటికి వచ్చిండు, ఇంకా ప్రీస్ట్ ఆఫీస్ అయిపోయింది. ఇంటికి వచ్చినాక ఇంకా నెక్స్ట్ మంత్ నుండి ఇంకా మరి ఎలిజబెత్ షీ వాజ్ ప్రెగ్నెంట్ అనమాట అని మనం ఇక్కడ చూసుకుంటా ఉన్నాం అనమాట. సో ఆమె తర్వాత ఇంకా 9 months అయిపోయాక మరి బేబీ బాయ్ పుడతాడనమాట. సో పుట్టినప్పుడు మరి అందరూ వచ్చి అడుగుతారనమాట ఎలిజబెత్ను, మరి ఏం పేరు పెడతావు అడిగినప్పుడు ఆమె జాన్ అనే మాట చెప్తుంది అనమాట. సో వాళ్ళందరూ జాన్ అనే మాట పేరు ఎవరికి కూడా లేదు కదా, ఎందుకు ఆ పేరు చూస్ చేస్తున్నావు నువ్వు అనేసి జకరయ్య దగ్గరికి వెళ్తారనమాట. జకరయ్య దగ్గరికి వెళ్ళి ఏం పేరు పెడదాము బాబుకు అని అన్నప్పుడు మరి ఆయన ఒక రైటింగ్ టేబుల్ తీసుకురమ్మన్నాడు. ఎందుకంటే ఆయనకు నోరు మాటలు లేవు కదా. సో రైటింగ్ టేబుల్ తెచ్చినప్పుడు ఆయన జాన్ అనే పేరు రాయగానే అందరు కూడా ఎంతో ఆశ్చర్యమైందన్నమాట. అరే ఇద్దరు కూడా సేమ్ మాటలు చెప్పిండ్రు అనేసి. సో అందరు కూడా అక్కడ చాలా ఆశ్చర్యమైంది అని మనం చూడొచ్చు. సో అప్పుడు ఆయన యొక్క నోరు తెరవబడ్డదనమాట. తెరవబడ్డప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యమైపోయింది, ఏంటిది అసలు దేవుడు ఏం చేస్తున్నాడు మా మధ్యలో అని వాళ్ళు ఎంతో ఆశ్చర్యమైపోయింది. సో జకరయ్య ఇంకా హీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్, ఇంకా ఆయన పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు నింపబడి ఆయన ఎన్నో విషయాలు చెప్తాడనమాట. ఏ విధంగా మరి దేవుడు ఇశ్రాయేళ్లను తిరిగి ఆయన హీ విజిటెడ్ దెమ్ అనేసి ఆయనకు ఎంతో ఆనందంతో చెప్తాడనమాట. జాన్ గురించి చెప్తాడు, ఏ విధంగా మరి ఆయన హీఈస్ ప్రిపేరింగ్ ద వే ఫర్ మెస్సయ్య అనే విషయాలు కూడా మరి యేసు ప్రభుని గురించి కూడా ఎన్నో విషయాలు చెప్తాడు. మనకు ఆ యొక్క విషయాలన్నీ కూడా మీరు చూడాలంటే మరి 67th verse నుండి మరి 79th verse వరకు కూడా మనకు తెలుస్తుంది. ఇది జాన్ గురించి మరి యేసు ప్రభుని గురించి జకరయ్య ప్రొఫెసై చేస్తాడనమాట. జాన్ ద బాప్టిస్ట్ హీ వాజ్ గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్ అనమాట. ఆయన చాలా బలవంతుడిగా అయిపోయి, బట్ హీ వాజ్ నాట్ లివింగ్ అమంగ్ పీపుల్, హీ వాజ్ లివింగ్ ఇన్ ద డెజర్ట్స్ అనే మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో జాన్ యొక్క పుట్టుకను గురించి మనం ఈరోజు చూసుకున్నాము. మరి నెక్స్ట్ లెసన్ మనము నెక్స్ట్ చూసుకుందాము. అంతవరకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. Making melody in my
పిల్లలు మరి పాట చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. పిల్లలు మరి ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ 5 years అయింది మనకు. లాస్ట్ 5 years ఓల్డ్ టెస్ట్మెంట్ లెసన్స్ మనం చూసుకున్నాము. కరోనా వైరస్ స్టార్ట్ అయినప్పటి నుండి మనము ఓల్డ్ టెస్ట్మెంట్ లెసన్స్ చూసుకున్నాము. సో ఇప్పటి నుండి మనము ఓల్డ్ టెస్ట్మెంట్ లెసన్ ఒక వీక్ న్యూ టెస్ట్మెంట్ లెసన్ ఆ విధంగా మనము చూసుకుందాము. ఈ రోజు నుండి మనము న్యూ టెస్ట్మెంట్ లెసన్స్ ఈరోజు మనం స్టార్ట్ చేసుకున్నాం కదా. సో మీరు ఈ యొక్క న్యూ టెస్ట్మెంట్ లెసన్స్ మీరు చూసినప్పుడు దాన్ని లైక్ చేయండి, దాన్ని షేర్ చేయండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పిల్లలు, మరి ఎవరైతే మదర్స్ ఉంటారో మదర్స్కు దాన్ని షేర్ చేయండి, చిన్నపిల్లలకు షేర్ చేయండి. ఓకే పిల్లలు, మరి అంతేకాకుండా జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి మనం ఈరోజు చూసుకున్నాము. జాన్ ద బ్యాప్టిస్ట్ వాజ్ సెంట్ ఫ్రమ్ గాడ్ అని మనము చూసుకున్నాం John 1:6. సో జాన్ ద బ్యాప్టిస్ట్ వాజ్ సెంట్ టు అనౌన్స్ ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు దిస్ ఎర్త్ కదా. ఈ లోకంలో దేవుడు మరి ఒక మనిషిగా అయ్యే విషయము ఒక మెస్సేయగా వస్తున్నాడు అని అనౌన్స్ చేసిండు జాన్ ద బ్యాప్టిస్ట్, ఫస్ట్ కమింగ్. సో ఈ రోజులలో మనం ఉన్నాం, లాస్ట్ డేస్, యేసు ప్రభు తిరిగి వచ్చే దినాలలో మనము ఉన్నాం. సో వీఆర్ హియర్ టు అనౌన్స్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకే పిల్లలు, మరి ఎవరైతే యేసు ప్రభును మరి నమ్ముకున్నారో, యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నా పాపం కొరకని చనిపోయిండు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచిండు, నా పాపములను క్షమించిండు అని ఎవరైతే నమ్ముకున్నారో, ఎవరైతే రక్షింపబడ్డారో, బార్న్ అగైన్, తిరిగి జన్మించిండ్రో, వాళ్ళ యొక్క డ్యూటీ ఏంది అంటే వేరే వారికి ఈ యొక్క సువార్తను షేర్ చేయాలి. జీసస్ ఈజ్ కమింగ్ బ్యాక్ అనే విషయం మనము అనౌన్స్ చేయాలి. యేసుప్రభు ఫస్ట్ టైం వచ్చిండు, అది జాన్ ద బ్యాప్టిస్ట్ అనౌన్స్ చేసిండు, ఇప్పుడు మనం కూడా అనౌన్స్ చేయాలా. అంతేకాకుండా మనకి ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది, సెకండ్ కమింగ్ని గురించి కూడా మనము అనౌన్స్ చేసే విషయము మనకు రెస్పాన్సిబిలిటీ డబుల్ అయిందనమాట మనకు. కాబట్టి పిల్లలు మరి ఈ యొక్క విషయాలు మైండ్లో పెట్టుకొని మనము యేసు ప్రభు యొక్క ఫస్ట్ కమింగ్ ఎందుకు వచ్చిండు, సెకండ్ కమింగ్ వస్తున్నాడు టు జడ్జ్ అస్ అనే విషయం మనము ఇతరులకు చెప్పడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక.